ముందుగా ఇటు చక్కని అవకాశాన్ని నాకు ప్రసాదించిన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే ఆత్మీయంగా నన్ను కన్ని నన్ను అనుదినము పెంచుతున్నటువంటి నా ఆత్మీయ తండ్రి గారికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ప్రసన్నయ్య గారికి, అలాగే మరి వాక్యోపదేశకులుగా ఉన్నటువంటి ప్రమీలక్క గారికి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ షీబక్క గారికి, అలాగే మరి స్త్రీల సమాజం వారు ఎవరైతే ఏర్పాటు చేశారో పెద్దలుగా ఉన్నారో వారందరికీ, స్త్రీల సమాజం వారందరికీ, అలాగే విచేసిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, నాయన నీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. తండ్రి, మీ మహాకృపను బట్టి నేటి వరకు మమ్మల్ని చల్లగా కాపాడుతూ ఈ దినాన తండ్రి ప్రియులైన వారి మధ్య నీ మాటలను అందించటానికి నాకు ఇచ్చినటువంటి సదవకాశమును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మాట్లాడబోతుండగా తండ్రి సమయోచితమైన మంచి జ్ఞానము నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. తండ్రి, వింటున్న మేమందరము కూడా తండ్రి నీ మాటల పట్ల శ్రద్ధ కలిగి ఆ మాటలను మా మనసులో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యమును మాకందరికీ నీ ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ముందుగా ప్రకటించిన రీతిగా ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్న అంశం భక్తునిగా పెంచిన భాగ్యవంతురాలు. భక్తునిగా పెంచిన భాగ్యవంతురాలు. భాగ్యవంతులు అనగానే ఈ లోకంలో చాలామంది భాగ్యవంతులు అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటారు? బాగా డబ్బు సంపాదించిన వాళ్ళను, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారినో, బాగా చదువుకున్న వారినో, ఇలా గొప్ప గొప్ప వారు అనుకుంటున్న వాళ్ళ గురించి వాళ్ళు భాగ్యవంతులు అనుకుంటారు. అంటే ఎక్కువగా డబ్బు సంపాదించిన వారి గురించి భాగ్యవంతులు అనుకుంటారు ప్రేమైన దేవుని వాళ్ళరా. కానీ మన మైండ్లో, మన మెదడులో ఏ ప్రశ్న తలెత్తినా కూడా మనం ఎక్కడికి రావాలని మన ఆత్మీయ తండ్రి గారు బోధించారు? ఎలాంటి ప్రశ్న మన మెదడులో వచ్చినప్పటికీ ముందుగా దానిని బైబిల్ దగ్గరకు మనం తీసుకురాగలిగితే దేవుడు దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెబుతున్నాడు అన్నది మనం ముందుగా గమనించాలి. ఎందుకంటే లోకం అన్నది రకరకాలుగా చెబుతూ ఉంటారు, లోకంలో రకరకాలుగా వినిపిస్తూ ఉంటారు. కానీ వాటికంటే అతి ప్రాముఖ్యమైనది బైబిల్ అండి. ఆ బైబిల్లో దేవుడు ఏమని వ్రాయించాడో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, ముందుగా ఆదికాండము 30వ అధ్యాయము. ఈ భాగ్యవంతులు అనగానే అదృష్టవంతులు అని కూడా అంటారు. అదృష్టవంతులు, ధనవంతులు అంటుంటారు. ఇంతకు ఈ భాగ్యవంతులు అని ఎవరు అని బైబిల్లో మనం చూడగలిగితే ఆదికాండము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందామండి. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుణ్ణి కనగా, లేయా నేను భాగ్యవంతురాలను. ఏమంటుందండి లేయా గారు? నేను భాగ్యవంతురాలను. ఎందుకు భాగ్యవంతురాలనని తను చెప్పుకుంటుంది? తనకు ఒక కుమారుడు పుట్టాడట. ఆ కుమారుని బట్టి ఏమంటుంది ఆవిడ? భాగ్యవంతురాలను అంటుంది. నిజంగా ఒక కుమారుడు పుడితే భాగ్యవంతురాలేనా అంటే నిజమేనండి. ఎందుకంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, అంటే ఆస్తి. దేవుడు ఎవరూ ఇవ్వనటువంటి బహుమానాన్ని, ఆస్తిని, సంపదను దేవుడు మాత్రమే ప్రసాదించగలిగినటువంటి ఆస్తి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గర్భఫలం అన్నది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. అందుకే లేయా గారు ఏమంటున్నారు? నాకు గర్భఫలం పుట్టింది కాబట్టి ఇప్పుడు ఏమంటుంది ఆవిడ? నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా. భాగ్యవతి, చాలామంది పేర్లు పెట్టుకుంటారండి భాగ్యవతి అని, సౌభాగ్యవతి అంటూ ఉంటారు. అంటే పేర్ల వరకు మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు. కానీ నిజమైనటువంటి భాగ్యవంతులు ఎవరు అంటే, ఒక కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను భాగ్యవంతురాలను అని చెబుతుందండి. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. రాజులు మొదటి గ్రంథం
రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. ఇంకొక స్త్రీ ఎందుకు భాగ్యవంతులని చెబుతుందో మరొక మాటను చదువుకుందామండి. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అంటుందండి. అంటే షేబా దేశము నుంచి వచ్చినటువంటి ఒక రాణి ఏమని చెబుతుందండి? సొలొమోను దగ్గర పనిచేసేటటువంటి సేవకుల విషయం మాట్లాడుతూ ఏమంటుందంటే, నీ జనులు భాగ్యవంతులు, ఎందుకంటే నీ దగ్గర నిలుచుండి నీ నోట నుంచి వచ్చేటటువంటి జ్ఞానపు వచనాలను వినేటటువంటి నీ జనులు భాగ్యవంతులు. ఎందుకు? ఆమె ఒక దేశానికి రాణిగా పనిచేస్తున్నప్పటికీ కూడా, ఒక దేశాన్ని ఏలుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటలను, నీ నోటి నుంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానపు వచనాలను వినేటటువంటి అవకాశం నా జీవితంలో లేదు. ఏదో ఒకరోజు వచ్చాను, నీ మాటలు వింటున్నాను, ఇక నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, కానీ ఎల్లప్పుడూ నీ దగ్గరే నిలబడి నీ నోటి నుంచి వచ్చే జ్ఞానపు వచనాలను వినేటటువంటి నీ జనులు లేదా నీ సేవకులు భాగ్యవంతులు అంటుంది. ప్రేమైన దేవుని వారలారా, అంటే ఎవరు భాగ్యవంతులు? దేవుని యొక్క మాటలను వినేటటువంటి వారు భాగ్యవంతులు. నిజంగానండి, ఇక్కడ చేరి ఉన్న మీరందరూ కూడా భాగ్యవంతులా కాదా? భాగ్యవంతులమేనండి. ఎందుకంటే ఆత్మీయ తండ్రి గారి నోట నుంచి ఎన్నో మాటలను, ఎన్నో విలువైన సంగతులను మనం నేర్చుకోగలుగుతున్నాం. అసలు మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము, మన జీవిత పరమార్థం ఏంటని మనకు తెలియచెప్పాడు. చూడండి, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాటలను విని మన జీవితాలను బలపరుచుకుంటూ, మార్చుకుంటూ దేవుడికి దగ్గరవుతున్నాం కదా. నిజంగా మనమంతా కూడా ఎవరు ఇప్పుడు భాగ్యవంతులం అండి. అదే చెప్తుంది ఆవిడ, నీ జనులు భాగ్యవంతులు అని మాట్లాడుతుంది. ఇంకా ఎవరు భాగ్యవంతులు? ఇంకొక మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషే గారు తన జీవితంలో ఏది భాగ్యం అనుకుంటున్నాడండి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడట. క్రీస్తు విషయం కొరకు నేను పడేటటువంటి పాటలు, అంటే అంతకు ముందే ఆ ఫరో రాజు ఏలుతున్నటువంటి ఐగుప్తు దేశానికి రాజుగా నియమిస్తామన్నా, నా కుమారునిగా ఒప్పుకో అని చెప్పినా కూడా ఆ రాజరికాన్ని వద్దు అనుకున్నాడు, ఐశ్వర్యాన్ని వద్దు అనుకున్నాడు, తనకున్నటువంటి ఆ సంపద అంతా కూడా కాలదన్నుకొని ఏమని కోరుకుంటున్నాడు? నీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆ క్రీస్తు కొరకు నేను అనేక పాటలు పడాలి అనుకున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళంటే ఏది గొప్ప భాగ్యమో మన జీవితంలో ఆలోచించాలండి. చాలామంది అనుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించడం గొప్ప విషయం అనుకుంటారు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప రాజులుగా బ్రతకాలని, గొప్ప గొప్ప సంపదలన్నీ కూడా, ఎక్కువ బంగారం వేసుకోవాలని కొంతమందికి ఆశ ఉంటుందండి, రకరకాలవి ధరించుకోవాలని ఆశ కొంతమందికి ఉంటుంది. అంటే లోకములో ఏది భాగ్యవంతమైనది, ఏది భాగ్యవతి విషయం, భాగ్యవంతురాలు ఎవరు భాగ్యవంతులు అన్నది ఈ లోకానికి అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుని వాళ్ళ, కానీ దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడో మరొక మాటను చదువుకుందాం. పక్కనే యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇంకా ఎవరిని భాగ్యవంతులు అంటున్నాడండి దేవుడు? ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులట. అంటే క్రీస్తునందు మనం విశ్వాసం కలిగిన వారమైతే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తూ ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉన్న, దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామట? విశ్వాస విషయములో మనము భాగ్యవంతులుగా.
అంటే లోకం దృష్టిలో మనం చీప్గానే కనిపించవచ్చు. వీళ్ళేంటి ఎప్పుడూ దేవుడని వెళ్ళిపోతారు, పని లేదు పాట లేదని మన గురించి నీచంగా మాట్లాడుకున్నా, మన గురించి చెడ్డగా మాట్లాడుకున్నా, దేవుడు మాత్రం మనం ఎలా చూస్తున్నాడండి? విశ్వాస విషయములో మనని భాగ్యవంతులుగా ఆలోచిస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అంటే లోకానికి దేవుడికి చాలా తేడా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. లోకం ఒక విషయములో భాగ్యవంతులు అనుకుంటే దేవుడు మాత్రం మరొక విషయములో భాగ్యవంతులుగా గుర్తిస్తున్నారు. నిజంగానండి, ఈరోజు దేవుడు గర్భఫలాలను ప్రతి మనిషికి దయచేస్తున్నాడు. ఈ భూమి మీద గర్భఫలాలను దయచేస్తుంటే దేవుడిచ్చినటువంటి ఆ పిల్లలను, ఆ గర్భఫలాలను దేవుడు అనుగ్రహిస్తే ఆ గర్భఫలాలను దేవుని కొరకు మనం పెంచగలుగుతున్నామా? దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యవంతురాలను లేయ గారు మాట్లాడుతుంది కదండి. ఆ భాగ్యవంతులు ఆ రాలిగా మనం మారగలిగినప్పుడు నిజంగా దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాలను మరలా చక్కగా దేవుని కోసం మనం పెంచగలుగుతున్నామా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారండి, ఏముందండి, ఏం ప్రయోజనం అండి, 4 కుమారులున్నా కూడా అవసాన దశలో వాళ్ళెవరిని కూడా పట్టించుకునే దిక్కు లేక అనాథాశ్రమంలో పడి చేస్తున్నారు అని మాట్లాడుతుంటారు. అంటే ఏం ప్రయోజనం? 4 కుమారులున్నా కుమార్తెలున్నా ఏం ప్రయోజనము అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు భాగ్యవంతులుగా లేరు ప్రేమైన దేవుని వాళ్ళు. ఎందుకు? వాళ్ళ కుమారులు లేదా వాళ్ళ పిల్లలను సరిగా దేవుళ్ళో వారు పెంచలేకపోయారు. అంటే పిల్లలు ఎప్పుడైతే చక్కగా దేవుళ్ళో పెరుగుతారో లేదా వాళ్ళను ముసలి వయసులో వాళ్ళని చూసుకోగలిగినప్పుడే వాళ్ళని భాగ్యవంతులను లోకం కూడా మాట్లాడుతుంది. కానీ దేవుడు ప్రతి పిల్లలను పుట్టిస్తున్నప్పుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించను. ప్రసంగి గ్రంథంలో మనకు కనపడుతుంది కదండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను. అంటే పుట్టిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. యథార్థవంతులుగా దేవుడు గర్భఫలాలను మనకు దయచేస్తుంటే ఆ గర్భఫలాన్ని మరలా దేవుని కొరకు చక్కగా మనం పెంచగలుగుతున్నామా? దేవుని కొరకు తీర్చిదిద్దగలుగుతున్నామా? దేవుని గురించి ఆలోచించే వారిగా వారిని తయారు చేయగలుగుతున్నామా లేదన్నది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఈరోజు సమాజం అన్నది ఎంత భయంకరంగా చెడిపోయిందో మన కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. రీసెంట్గా 3వ తరగతి చదువుతున్నటువంటి బాలికను 3 బాలురు ఆమె మీద అఘాయిత్యాన్ని చేశారట ప్రేమన దేవుని వల్ల. అంత చిన్న వయసులో వాళ్ళకు అలాంటి క్రూరత్వం, అఘాయిత్యం చేసి ఆ బిడ్డను చంపేశారండి. ఇలాంటి భయంకరమైనటువంటి క్రూరత్వం ఈ మనుషుల్లో ఎలా వస్తుంది? ఈ చిన్న పిల్లల్లో ఎలా వస్తుంది? దీనికి కారణాలు సినిమాలు, అశ్లీల చిత్రాలు, యూట్యూబ్లు ఇవన్నీ కారణం అంటున్నారు కదా. మరి మీరేం చెబుతారు అని దాంట్లో న్యూస్లో ఇచ్చాడు ప్రేమణ దేవుని వల్ల. మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అని పెట్టారు. అంటే మనం ఏం ఒకవేళ నిజంగానండి చిన్ననాటి నుంచే బాలునికి కూడా నడవలసిన త్రోవను వానికి నేర్పాలి, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రారంభం నుంచే బాలుడుగా ఉన్నప్పటి నుంచే నేర్పించాలి అని ఒకవేళ మనం చెబితే ఆ విషయాన్ని ఈ లోకం పాటిస్తుందంటారా చెప్పండి? బైబిలు పాఠ్యపుస్తకాల్లో ఉంటేనే వాటిని తీసేశారు. కానీ ఈరోజు మనం చెప్పినా వినేటట్టు అవకాశం లేదు ప్రేమైన దేవుని వాళ్ళ. కానీ దేవుడు ప్రారంభంలోనే చెప్పేశాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇందాక పాఠ భాగం చదువుకున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజంగా తొలగిపోడా? అంటే దేవుని మాట ఎంత వాస్తవం అంటేనండి, నిజంగా మన కళ్ళకు కట్టినట్టుగా బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ బైబిల్ని మనం నమ్మం, కానీ లోకములో అన్ని విషయాలు నమ్ముతుంటామండి. ఎక్కువగా మన బైబిల్ నమ్మం, కానీ లోకములో అన్నింటినీ కూడా అందరినీ నమ్మేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని వార్ల. నిజంగానండి, లోకములో ఉన్నటువంటి ఒక తీవ్రవాద సంస్థలే
తీవ్రవాద సంస్థలే, ఒక నక్సలైట్స్ కానీ ఇలా తీవ్రవాద సంస్థలు కొన్ని ఉన్నాయి కదండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి కొంతమందిని ఏం చేస్తుంటారు, 2-3 సంవత్సరాల కాలంలోనే వాళ్ళ దగ్గర ట్రైన్ అప్ అయ్యారనుకోండి. ఆ 2-3 సంవత్సరాలలోనే వాళ్ళు ఎలా మార్చేస్తారో తెలుసా? అవసరమైతే తాను కూడా చనిపోవటానికి సిద్ధపడే వారిగా వారిని తయారు చేస్తారు. ఎంతకాలం? ఒక 2-3 సంవత్సరాలునేనండి. రాజీవ్ గాంధీ గారిని చంపినటువంటి ఒక మానవ బాంబు గురించి మనకు తెలుసు. సుమారుగా 24 సంవత్సరాలండి ఆవిడకి. 24 సంవత్సరాలు అంటే ఆవిడ చేరి ఒక 2-3 సంవత్సరాలు అయిందట అక్కడ ఆ గుంపులో చేరి. అంటే ఒక 2-3 సంవత్సరాలకే వాళ్ళు ఒక వ్యక్తిని తాను చనిపోవాలి, అవతల వ్యక్తిని చంపేయాలి, అవసరమైతే ఆ సమయంలో తను కూడా చనిపోవాలి అన్నంతగా వాళ్ళు తీర్చిదిద్దగలిగినప్పుడు, నిజంగా దేవుడు గర్భఫలాన్ని మన చేతిలో పెట్టినప్పుడు మనం దేవుని కొరకు వారిని పెంచలేమా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ముఖ్య విషయం. 2-3 సంవత్సరాలలోనే దేవుని కోసం వాళ్ళను బ్రతకనివ్వకుండా అవసరమైతే వాళ్ళను చంపటానికి సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుని కొరకు అనేక మందిని దేవునిలోనికి నడిపించటానికి, లేదా ఈ లోకాన్ని కూడా సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంతకు నడిపించటానికి మనకిచ్చినటువంటి గర్భఫలాలను మనము దేవుని కొరకు పెంచలేమా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. నిజంగానండి, ఒక తల్లి బాధపడుతుంది. ఏంటో తెలుసా? గైనకాలజిస్ట్ అండి. ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏంటో తెలుసా? నేనండి గైనకాలజిస్ట్గా ఎన్నో సమస్యలను పరిష్కరించాను, చాలా సక్సెస్ అయ్యాను, సక్సెస్ గైనిక్గా నేను పేరు పొందాను, కానీ నా లైఫ్లో ఒక తల్లిగా నేను ఫెయిల్యూర్ అయ్యాను అని బాధపడి ఏడుస్తుంది ఆవిడ. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? నా కుమార్తె తను చదువుల్లో ఫెయిల్ అయినందుకు, 10th క్లాస్ ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకొని చనిపోయిందట. నిజంగా ఆ బిడ్డను నేను పెంచలేకపోయాను, చదివే నీకు ధ్యేయము అని అది చదివే ముఖ్యం కాదు అని చెప్పలేకపోయాను, ఒక తల్లిగా నేను ఫెయిల్ అయ్యానని బాధపడుతుంది ప్రేమైన దేవుని వారలారా. అంటే ప్రతి విషయంలో కూడా పిల్లల విషయంలో ఈరోజు ఫెయిల్ అవుతున్నారండి తల్లిదండ్రులు. అటు దేవుని కోసం పెంచలేకపోతున్నారు, దేవుని కొరకు ఆలోచించేవారుగా పెంచలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. ఏంటో తెలుసా? మేము ఎంత చెప్పినానండి కూర్చోరండి, ఒకవేళ దేవుని సన్నిధిలోకి మేము బలవంతంగా తీసుకొచ్చినా అక్కడ అల్లరి చేస్తుంటారండి, మాట్లాడుతూ ఉంటారండి, సరిగా మోకాళ్ళు లేజరు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు అని బాధపడుతూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. మన పిల్లలు బైబిల్ చదవకపోవడానికి గల కారణం ఏంటి? మన పిల్లలు ప్రార్థించకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించకపోవటానికి అసలు సిసలైనటువంటి కారణం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఏది సమస్య అన్నది మనం ఆలోచించాలండి. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించాడు. ఎలా అప్పగించాడు? యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా మనకు అప్పగించాడు. అలా అప్పగించినటువంటి మన దేవునికి మరలా అప్పగించేటప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే, యథార్థవంతులుగానే ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఏదైనా ఒక కొత్తది గుడ్డ ముక్క కొనుక్కున్నాం అనుకోండి, ఒక క్లాత్ కొనుక్కొని దాన్ని కుట్టించుకోవటానికి టైలర్ షాప్కి వెళ్ళి ఇచ్చామనుకోండి. ఇచ్చిన తర్వాత మనకంటూ కొన్ని కొలతలు ఉంటే ఆ కొలతల ప్రకారంగా మనము ఇచ్చి దీన్ని చక్కగా మనకు సరిపోయేటట్టుగా కుట్టమని చెప్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగా కుట్టకుండా, ఒకవేళ కుట్టినా కూడా మొత్తం బురద చేసి మనకి ఇచ్చారనుకుని మనం వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ఏమంటారు? అప్పుడు ఏం పర్లేదులేండి నేను ఉతికేసుకుంటానంటారా? అక్కడ చిన్న మరకబడినా మనం చాలా బాధపడిపోతాం. ఆ టైంలో మనం ఏమైనా మాట్లాడతామో తెలుసా? అలా మొహాన కొట్టేసి ఇది నువ్వే ఉంచుకో, నాకు మరలా కొత్త తీసుకొచ్చి చక్కగా కుట్టేసి అంటుంటాం ప్రేమైన దేవుని వారలారా. మరి దేవుడు యథార్థవంతులుగా పిల్లలను పుట్టిస్తుంటే, మనకు అప్పగిస్తుంటే, మురికి పట్టిన వారిగా, చెడ్డవారిగా, భయంకరమైనటువంటి చెడిపోయిన వారిగా మరలా ఆయన చేతికి అందిస్తే ఆయన ఎలా స్వీకరిస్తాడో చెప్పండి? ఎలా ఆయన తీసుకుంటాడు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. ఇంతకు మనం చేస్తున్నటువంటి పొరపాటేంటి? పిల్లల విషయంలో నిజంగా మనం దేవుని కొరకు పెంచలేమా? అసలు నిజంగా దేవుడు ఒక మాట చెప్పాడంటే అది వాస్తవం కదా. ఏంటది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. అంటే తొలగిపోడు అని చెబుతున్నాడు దేవుడు, అంటే తొలగిపోరు. మరి మన పిల్లలు తొలగిపోతున్నారంటే ప్రాబ్లం ఎక్కడుంది? మనం నేర్పించలేకపోతున్నాం, సరి అయినటువంటి మార్గాన్ని వాళ్లకు ఉపదేశించలేకపోతున్నాము. కానీ నిజంగానండి
భక్తునిగా తన కుమారుని పెంచినటువంటి ఒక భాగ్యవంతురాలు మనకు బైబిల్లో కనబడుతుంది. ప్రేమని దేవుని వాళ్ళ భక్తునిగా పెంచిందండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించింది. పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోలేదండి ఆయన. అంత చక్కగా పెంచింది. నిజంగానండి, ఆవిడెవరో మనం తెలుసుకోవాలి కదా. ఆవిడ ఎలా పెంచిందో తెలిస్తే మనం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆవిడ ఎవరు, ఎలా పెంచింది, ఎలా అతను పెరిగాడు, ఎలా దేవుడి కోసం పనిచేశాడు అనే విషయాలను కొన్నింటిని మనము ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని వాళ్ళ సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము. ఎందుకంటే పిల్లలకు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులుగా మనమే నేర్పిస్తుంటామండి. మనం ఏమి నేర్పిస్తుంటాం? అన్నం తినడం నేర్పిస్తూ ఉంటాం, అవునా? బట్టలు వేసుకోవటం నేర్పిస్తూ ఉంటాం, ఇంట్లో పనులన్నీ కూడా నేర్పిస్తుంటాం, చదువుకోవటం నేర్పిస్తూ ఉంటాం, అన్నీ నేర్పిస్తామండి. ఏవి నేర్పించలేమో తెలుసా? దేవుడి కొరకు బ్రతకటం మాత్రమేలోనే ఫెయిల్ అయిపోతుంటాం. నిజంగానండి, బైబిల్తో పోలిస్తే వాళ్ళు చదువుకున్న పుస్తకాలు పెద్దవా చిన్నవా చెప్పండి? 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేసరికి ఇంత లావుగా ఉంటాయండి. ఈ సైజులో ఉంటాయి పుస్తకాలు. మరి అన్ని పుస్తకాలను చదివేయగలుగుతున్నారు. చదవకపోయినా వాళ్ళకు టీలు కాఫీలు చేసి దగ్గరుండి కూర్చొని వాళ్ళను చదివిస్తూ ఉంటాయి. కానీ బైబిల్ విషయంలో మనం మాత్రం శ్రద్ధ తీసుకోలేకపోతున్నాం. ప్రేమైన దేవుని వాళ్ళంటే ఎక్కడో పొరపాటు మనదే జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఆ పొరపాటు ఎక్కడ చేస్తున్నామన్నది ఒక తల్లిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక విషయాన్ని మనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ముందుగా ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాలేనండి. హన్నా, ఎల్కానా ఇద్దరు కూడా భార్యాభర్తలు. హన్న గారికి పిల్లలు లేరు. ఆవిడ పిల్లలు లేక బాధపడుతూ ఉంది. అలా బాధపడుతున్నప్పుడు ఆ గొడ్రాలుగా ఉన్న ఆవిడ గురించి ఎందుకు బాధపడుతుంది చెప్పండి? చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏమంటారు ఆవిడని? నువ్వు గొడ్రాలివి. ఎవరో అనవలసిన అవసరం లేదండి. ఇంకొక ఆవిడ ఇంట్లోనే ఉంది. ఆవిడే అంటుంది, నీచంగా మాట్లాడుతుంది, చిన్న చూపు చూస్తుందట, బాధ పెడుతుంది. ఆ బాధను తట్టుకోలేక ఆవిడ చాలా బాధపడుతూ ఏమంటుంది చూడండి, దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతుందండి. మొదటి అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏడుస్తుందట అండి. దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తుందట, రోదిస్తూ ఏమంటుంది? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఎందుకు ఇన్నిసార్లు చెప్పండి? ఎందుకు ఇన్నిసార్లు నీ సేవకురాలని? ప్రతి పదానికి ప్రతి విషయానికి ముందు నీ సేవకురాలని మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా ఎంత మంచి ఆవిడో చూడండి. అంటే దేవుడంటే ఎంత వినయము, ఎంత విధేయత, దేవుడంటే ఎంత ప్రేమగా ఆవిడ మాట్లాడుతుందో చూడండి. నీ సేవకురాలని ప్రతి విషయంలో మాట్లాడుతుంది. నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని యెహోవాకు మొక్కుబడి చేసుకునెను. ఏమంటుందండి? నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వానిని జీవితకాలం అంతా కూడా వాడు బ్రతుకు దినములన్నిటను, ఒకరోజు కాదండి, దేవా ఖచ్చితంగా నువ్వు నాకు మగబిడ్డనిస్తే ప్రతి ఆదివారం గుడి తీసుకొస్తాను, ప్రతి ఆదివారం నాతో పాటు నేను ఎక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ తీసుకొని వెళ్తాను అని చెప్పట్లేదటండి. ఏమంటుంది? వాడు బ్రతుకు దినములన్నిటను నేను యెహోవాకు వానిని అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. జీవితకాలం అంతా కూడా నీకే అప్పగిస్తాను, నీ దగ్గరే ఉండేటట్టుగా నేను చూస్తాను అని దేవునికి మొక్కుబడి చేసుకుందట. ప్రేమైన దేవుని వారలారా, నిజంగానండి లేక పుట్టినటువంటి ఆ బిడ్డను దేవుడికి ఇస్తానని వాగ్దానం చేసింది. అన్న రీతిగానే దేవుడు ఆమె మొరను విన్నాడు. వెంటనే ఆమెకు కొన్ని రోజుల తర్వాత దేవుడికి మగబిడ్డను ఆమెకు దయచేశాడు. దయచేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మనం ఒక మాట చదువుకుందాం. ప్రేమైన దేవుని వారలారా, 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి అర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును
పోయిరి. అంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంట, ఏటేట షిలోహులోని మందిరానికి వెళ్ళి బలులు అర్పించటం ఆ కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు. ప్రేమైన దేవుని వాళ్ళ అలాగే ఆ అలవాటులో భాగంగానే కుటుంబం అంతా కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ హన్నా గారు మాత్రం నేను రాను అంటుందండి. ఎందుకు రాను? మనలాగా ముందొక మాట జరిగిన తర్వాత ఒక మాటలాగా మాట్లాడలేదు. మనం అలానే మాట్లాడుతుంటాం కదండి. అది జరగనప్పుడు ఎలా ప్రార్థిస్తుంటాం, తండ్రి నాకు ఈ సహాయం చేసావంటే, ఈ పని జరిగించావంటే, ఇక నీకు ఎప్పుడు నీ పాదాల చెంతనే ఉంటాను, నీ మాటే వింటాను, నీ కోసమే పని చేస్తాను మాట్లాడుతూ ఉంటాం. అది కాస్త దేవుడు మనకు జరిగించాడు అనుకోండి, మరల సంవత్సరం దాకా కనపడం. అందుకోసం మాట్లాడట్లేదండి ఈవిడ. మనలా కాదు హన్నా గారు. ఎందుకోసమో కింద రాయబడింది చూడండి, 22వ వచనం. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. చూడండి ప్రేమని దేవుని వాళ్ళ, నేను ఒకవేళ ఈ బిడ్డను నేను తీసుకొని వచ్చాను అంటే, వచ్చిన తర్వాత మరలా ఆ బిడ్డ తిరిగి నా వెంబడి రాకూడదు. ఎందుకు? దేవునికి నేను మొక్కుబడి చేసుకున్నాను, దేవుడికి నేను మాటిచ్చాను. ఏమని? వాడు బ్రతుకు దినములన్నిటను నీకు ప్రతిష్ఠితుడని దేవుడికి వాగ్దానం చేశాను. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒక్కసారి షిలోహు మందిరానికి తీసుకొని వచ్చానా, మరల చనిపోయేంత వరకు సమూయేలు తిరిగి ఇంట అడుగు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి నేను అలా తయారు చేస్తాను, అంతవరకు ఆ మందిరానికి నేను రాను అంటుంది ప్రేమైన దేవుని వాళ్ళ. నిజంగానండి, ఎంత మంచి తల్లి ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప నిర్ణయాన్ని ఆ తల్లి తీసుకుందో ఒకసారి ఆలోచించండి. మరి అంత చక్కగా ఆ బిడ్డను పెంచటానికి ఎంత కాలం ఆవిడ తీసుకుంది, ఎంత కాలం టైం తీసుకుంది అని మనం ఆలోచించగలిగితే 23వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. ఏం చేస్తుందటండి ఆవిడ? పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. ఏమని పెంచుతుంది? మామూలుగా పెంచటం అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? పాలిచ్చి పెంచుతూ ఉంటాం. కాస్తంత ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేసరికి సెరలాకు, బిస్కెట్స్, అరటిపళ్ళు ఇలా రకరకాలుగా ఇచ్చి మనం పెంచుతాం. పెంచటం అంటే మనం ఇది అనుకుంటాం, మంచి బట్టలు కొనివ్వటం, ఆ తర్వాత ఇంకాస్త పెద్దగా అయ్యాక మంచి స్కూల్లో జాయిన్ చేయటం, మంచి చదువు చెప్పించటం, ఇది పెంచటం అనుకుంటాం. ప్రేమైన దేవుని వాళ్ళకు కావలసినవన్నీ అవసరతలు తీర్చటం మనం మంచిగా పెంచటం అనుకుంటాం. కానీ ఈవిడ ఎలా పెంచిందో తెలుసా? పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుందట. ఎలా పెంచిందో 24వ వచనం నుంచి చదువుకుందామండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, పాలు మాన్పించిన తర్వాత అంటే పాలు మానేశాడు, పాలు తాగటం మానేశాడు. అంటే సుమారుగా ఎంతకాలం వయసు ఉంటుంది? ఈ కాలం అయితే 1.5 year అంతే. కానీ ఈ కాలం చాలా ముందటి కాలం కాబట్టి ఆ కాలంలో ఎంత ఉండొచ్చు? సుమారుగా 5-6 సంవత్సరాలు, అంతే కదండి. మీకు ఇష్టమైతే 7 కూడా అనుకోండి, తప్పేమీ లేదు. అంటే సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు. అంటే 6-7 సంవత్సరాలకు పాలు మాన్పించిన తర్వాత, అంటే ఆవిడ బిడ్డకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కాలం ఎంత అంటే ఒక 6 లేదా 7 సంవత్సరాలు. ఆ 6-7 సంవత్సరాల కాలం తర్వాత, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని అంటే ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవటంలో 10 ఏళ్ల వరకు అనుకుంటానికి వీల్లేదు. ఎందుకంటే 10 ఏళ్ల బిడ్డను మోసేంత శక్తి స్త్రీలకు ఉంటుందండి? ఉండదు. ఈ రోజుల్లో అయితే సంవత్సరం పిల్లోనే ఎత్తుకోరు, అవునా కదా? అప్పటి కాలం కొంచెం బలమైన తిండి ఉంది కాబట్టి ఏమైనా ఎత్తుకునే వాళ్ళేమో ఒక 6-7 సంవత్సరాల వరకు కూడా. అలాగే ఆ బాలుని ఎత్తుకొని వెళ్తుందంటే చిన్న వయసులోనే ఆ బిడ్డ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తీసుకొని వెళ్ళిపోయిందట అండి, షిలోహులోని మందిరానికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఏమంటుందో చూడండి, 26వ వచనం చదువుకుందామండి. నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి
యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. గత కాలములో వచ్చి నాకు బిడ్డనిమ్మని అడిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే తండ్రి అని ప్రార్థన చేస్తుందని అడుగుతుంది, అక్కడ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించెను. 28వ వచనం చదువు, బాగా గమనించండి ఇక్కడ. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలండి, తల్లిగా బిడ్డ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమంటుంది? నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. తల్లి మాట్లాడుతుందండి, తల్లి మాట్లాడుతుంది. ఇతను యెహోవాకు ప్రతిష్ఠితుడు, తాను బ్రతుకు దినములన్నిట, ఒకరోజు కాదట, ఒకరోజు కాదు ప్రేమైన దేవుని వారలారా, ఒకరోజు కాదు, తాను బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పగానే సమూయేలు గారు చేస్తున్నటువంటి పని ఏంటి? అక్కడనే అతను యెహోవాకు మ్రొక్కెను. మొక్కమని చెప్పిందా తల్లి? అక్కడ సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పిందా? చెప్పకుండానే ఆవిడ నోట నుంచి వచ్చే మాటలను బట్టి ఇదిగో నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించాలి అనే ఒక జ్ఞానం అన్నది ఆ బిడ్డలో మనకు కనపడుతుంది ప్రేమైన దేవుని వల్ల. అంటే బిడ్డకు ఎంత చక్కటి జ్ఞానాన్ని తల్లిగా తన ఉపదేశించిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. ఒక 6-7 సంవత్సరాల ఆ బాలుడు ఎంత చక్కగా విధేయతగా మెలిగి ఉంటున్నాడో ఒకసారి ఆలోచించాలి. అంతేకాదండి, అక్కడ మొక్కటమే కాదు, చివరికి ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా మరలా తిరుగు ప్రయాణంలో నేను వస్తానమ్మా అని ఏడ్చాడా? లేదండి. ఇక బ్రతుకు దినములన్నట్టున అక్కడ ఉండాలి. అంటే ఏమని పెంచుండొచ్చు ఆమెని, ఆ బిడ్డను ఆ తల్లి ఏమని పెంచుంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ బిడ్డ అక్కడే ఉండిపోయాడు, తల్లిని వెంబడించలేదు, తల్లితో పాటు వస్తానని అడగలేదు, అక్కడే పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆ బిడ్డ తను పాలిచ్చి పెంచటమే కాదు, ఏం చేసుకుంటూ ఏం చెప్పి పెంచిందో ఇక్కడ మనం ఆలోచించాలండి. అంటే నేను నీ కోసం దేవుడి దగ్గర నేను మనవి చేసుకున్నాను నాయన, దేవుడు నేను ప్రార్థిస్తే నిన్ను నాకు అనుగ్రహించాడు, నువ్వు బ్రతకాల్సింది దేవుడి కొరకు, దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు ఇక నుంచి దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఇదిగో నీ ఇల్లైనా అదే, నీ స్వాస్థ్యమైనా అదే, నీ వారైనా వాళ్ళే, కానీ ఇక నేను కాదు. ఎంత చక్కటి జ్ఞానాన్ని ఆ బిడ్డకు చిన్ననాడే నేర్పించి పంపించిందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారా. కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా అక్కడే నువ్వు ఉండాలి, కానీ మరలా తిరిగి వస్తానని నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ మాట రాకూడదని ప్రతిరోజు ఆ బిడ్డకు నేర్పించింది. కాబట్టే ఆ బిడ్డ అక్కడే ఉండిపోయాడండి. ఉండిపోవటం కాదు, ఏం చేస్తున్నాడో ఒక మాట చదువుకుందామండి సమూయేలు గారి గురించి. 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేస్తున్నాడట. పరిచర్య అంటే ఏంటండి? కాలు మీద కాలేసుకొని కూర్చోవడమా? కాదు కదా. పని చేయటం, పరిచర్య చేయటం, పని చేయటం అండి. అంటే బాలుడుగా అతడు ఉన్నాడు. అంటే 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ బాలుడు ఆ బిడ్డకు తల్లే తినిపించాలి, అంతే కదండి. తల్లే గోరుముద్దలు తినిపిస్తుంది, స్నానం చేయాలన్నా తల్లే చేస్తుంది, తనకు బట్టలు ఉతుక్కోవాలన్నా తల్లే చేయాలి. అలాంటి చిన్న వయసు బాలుడుగా ఉన్నాడు అతను. కానీ ఆ బాలుడుగా సేవలన్నీ చేయించుకోవలసినటువంటి వయసులో ఉన్నటువంటి సమూయేలు మాత్రం ఏం చేస్తున్నాడట? సేవ చేసేవాడుగా ఉన్నాడట. యెహోవాకు పరిచర్య చేయించుండెను. యెహోవాకే కాదండి, ఏలీ గారికి కూడా వృద్ధుడు కాబట్టి ఆయనకు కూడా సహాయపడుతుండొచ్చు ప్రేమైన దేవుని వల్ల. అంటే ఎంత చక్కగా ఆ బిడ్డ పరిచర్య చేయించుకోవలసినటువంటి వయసులో పరిచర్య చేసేవాడుగా ఎదిగాడు. అంటే దానికి కారణం ఎవరు? హన్నా అనే తన తల్లి గారు చక్కగా దేవుడి గురించి నేర్పించిందండి. అందుకే చెప్తున్నాడు దేవుడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. నిజంగానండి. పోనీ ఆయన ఉన్న ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగున్నాయా? ఆయన ఉన్న ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగున్నాయి? మామూలుగా పిల్లల్ని చాలామంది హాస్టల్లో ఉంచుతుంటారండి. హాస్టల్లో ఉంచినప్పుడు పిల్లలు కొంతకాలానికి, నెల రోజులు తిరగకముందే ఏడుస్తూ ఫోన్ చేస్తారు, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా అని. ఎందుకు? అక్కడ ఫుడ్ సరిగా లేదు, అక్కడ దోమలు కొడుతున్నాయి,
అక్కడ నల్లులు ఉన్నాయి, రకరకాల సమస్యలు చెప్పేస్తూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు రిటర్న్. ఏడ్చేసి పారిపోయి వచ్చేటటువంటి పిల్లలు కూడా ఉంటారు. ఎందుకు? అక్కడ పరిస్థితులు బాగాలేవు. కానీ మరి ఏలీ గారు అక్కడ వెళ్ళి ఉంటున్నాడు, క్షమించండి, సమూయేలు గారు వెళ్ళాడు, ఉంటున్నాడు. మరి అక్కడ పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? ఆయన ఉన్నటువంటి ఇంట్లోనే ఆ ఏలీ గారి యొక్క కుమారుల పరిస్థితి ఏమైనా బాగుందా? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? దుర్మార్గులుగా ఉన్నారట. చదువుకుందామని ఆ మాట కూడా 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. 17వ వచనం కూడా చదువుకుందాం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. అంటే దేవునికి అర్పిస్తున్నటువంటి ఆ బలులలో ఆయనకు అర్పించకముందే వాళ్ళకు కావాలని బలవంతం చేస్తున్నారట. అక్కడ వస్తున్నటువంటి స్త్రీల విషయంపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట ప్రేమని దేవుని వల్ల. అంటే వాళ్ళ జీవితంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అన్నది ఏలీ కుమారుల విషయంలో మనకు అర్థమవుతుంది. మరి అలాంటి పిల్లలను చూస్తున్నటువంటి సమూయేలు గారు ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఉండకూడదు, ఇక్కడ ఎందుకు ఉండాలి, చక్కగా మా అమ్మగారి దగ్గరికి నేను వెళ్ళిపోదాం, మా నాన్నగారి దగ్గర నేను ఉందాం అనుకున్నాడా? లేదండి. ఆ పరిస్థితులన్నింటినీ చూస్తున్నా కూడా ఏం చేస్తున్నాడో చూడండి. కింద 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అవన్నీ చూస్తున్న పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నా కూడా ఏం చేస్తున్నాడటైనా? నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని పరిచర్య చేయుచుండు. నిజంగా ఒక డ్రెస్ విషయంలో కూడా ఎలాంటి నియమ నిబంధనలు ఆ బిడ్డకు తన తల్లి నేర్పించిందో ఒకసారి ఆలోచించండి. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎంత ఆ బాధ్యతగా ప్రవర్తించాలని నేర్పించిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన పిల్లలకు మనం ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నాం? ఏ కొత్త మోడర్న్ డ్రెస్ వచ్చిందంటే మా పిల్లకు మనం అలా కొనిపించాలని ఏమంటుంటారంటే చిన్న పిల్లలే కదండి, ఏమవుతుందిలేండి, చిన్న వయసే కదా, ఈ వయసులో వేయకపోతే ఇంకే వయసులో వేస్తామని మాట్లాడుతూ ఉంటారండి చాలామంది. ఏంది ఇలా కొనిచ్చామని మాట్లాడుతుంటే. కానీ ఈ సమూయేలు గారు మాత్రం ఎలా ఉన్నారట? నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. అలా ఈయన గురించి చదువుకుంటూ వెళ్ళిపోతానండి. ఎక్కడ చూసినా కూడా యెహోవా దయందును మనుషుల దయందును ఆయన పెరుగుతూ వచ్చాడట. ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా తన జీవితంలో తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎంతమంది తప్పు చేస్తున్నా అది కళ్ళారా చూస్తూ ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో తప్పు చేయటానికి ముందడుగు వేయలేదు. ఎందుకు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే విషయాన్ని ఆవిడ నమ్మింది. ఆ బాలుడైన సమూయేలు గారికి నేర్పించింది. అలాగే సమూయేలు గారు బ్రతికారు. మనం పెద్దయ్యాక చాలామంది అంటుంటారండి, వీడు చిన్నప్పుడు బాగానే ఉన్నాడండి, ఈ మధ్య ఇలా తయారయ్యాడండి అని మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసేవాడండి, ఇప్పుడేందో ఫ్రెండ్స్ అంటూ వెళ్ళిపోతున్నాడు, ఇలా తయారైపోయాడు అని మాట్లాడుతూ ఉంటారు. మరి సమూయేలు గారు ఏమైనా పెద్దవాడైనాక చెడ్డవాడుగా మారిపోయాడా? చూద్దాం ఆ మాట కూడా. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రాజు మీ కార్యమును జరిగించెను, నేను తలనెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి సమూయేలు గారు మాట్లాడుతున్నారండి ఈ మాటను. ఏమంటున్నాడు? బాల్యము నాట నుండి నేటి వరకు మీ మధ్య నేను ఉన్నాను, నేను మీ మధ్యను కార్యములను జరిగించుచూ వచ్చి తిని. బాల్యము నుంచి ఉన్నాడు కదా, చిన్ననాటి నుంచే మీ మధ్య ఉంటున్నాను, మీ దగ్గరే పడుకుంటున్నాను, మీ మధ్య సేవ చేస్తున్నాను, నన్ను అంతటిని కూడా గమనిస్తూ ఉన్నారు కదా. అలాంటి నేను ఏ ఒక్క రోజైనా నేను ఎవరినొద్దనైనను ఒక ఎద్దును తీసుకుంటున్నా?
ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొనిటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. సవాల్ చేస్తున్నాడండి. ఏ రోజైనా నేను మీ ఎదుటే ఉన్నాను కదా, చిన్ననాటి నుంచి ఇదిగో ముసలోని ఇప్పటి వరకు కూడా ఇంకా మీ మధ్య ఉన్నాను కదా, ఏ ఒక్క రోజైనా ఏ తప్పుడు మాట అయినా మాట్లాడానా, ఏ ఒక్క వస్తువునైనా మీతో అన్యాయంగా తీసుకున్నానా, ఏదైనా అన్యాయంగా చేశానా మీతో అని మాట్లాడుతున్నాడు. అప్పుడు జనులంతా ఏమన్నారో తెలుసా? ఇశ్రాయేల్ అంతా ఏమన్నారో తెలుసా? చదువుకుంది ఆ మాట కూడా. 5వ వచనం అండి, 4వ వచనం చదువుకుందాం. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషిని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. చూడండి ఎంత మంచి సాక్ష్యం అండి. మామూలులో ఇశ్రాయేలు చెప్పండి, ఇశ్రాయేలు మామూలులో చెప్పండి, అవకాశం దొరికితే నింద మోపేటటువంటి క్యారెక్టర్ అండి వాళ్ళది. కానీ సమూయేలు గారి విషయంలో మాత్రం నువ్వు ఏ తప్పు చేయలేదు అంటున్నారు అంటే సమూయేలు గారి జీవితం ఎంత బాగుగా ఆయన బ్రతికుంటాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. నిజంగానండి సమూయేలు గారి జీవితం అంటే చాలా అద్భుతం అండి. ఎంత అద్భుతమో ఒక సందర్భాన్ని ఆయన జీవితంలో మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. చిన్నవాడుగా ఉన్న వయసులోనే ఎంత చక్కగా ఎదిగాడంటే దేవుడే అతనితో మాట్లాడేంత ఎత్తుకు ఎదిగాడండి. దేవుడే అతనితో మాట్లాడాలి అనుకునేంత ఎత్తుకు ఎదిగాడు ప్రేమైన దేవుని వల్ల. అంతగా నచ్చేశాడండి దేవునికి అతను, అంతగా నచ్చేశాడు. ఎంతగా అంటే దేవుడే ఒక మాట మాట్లాడతాడండి. ఆ సందర్భంలో ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. సమూయేలు అప్పటికే ఏలీ గారు ఉన్నారు, దైవజనుడైన ఏలీ గారు ఉన్నారు. ఏలీ గారితో మాట్లాడాలి అనుకోవట్లేదండి దేవుడు, కానీ అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి బాలుడైన సమూయేలు గారితో దేవుడు మాట్లాడాలి అనుకుంటున్నాడంటే ఎంతగా నచ్చి ఉంటాడో చెప్పండి, ఆలోచించండి మీరు. ఎంతగా బాలుడుగా ఉన్న ఆయన నచ్చుంటే దేవుడు మాట్లాడాలనుకుంటాడు. అంతేకాకుండా ఒక మంచి పదం అక్కడ ప్రయోగింపబడుతుంది. ఆ మాట మనం చదువుకుందామండి. 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఒక రాత్రి పడుకున్నారట. ఏలీ గారు పడుకున్నారు, అలాగే సమూయేలు గారు కూడా పడుకున్నారు. ఇద్దరు పడుకున్న తర్వాత సమూయేలు అని ఒక మాట వినపడిందండి. పిలిచినట్టుగా ఒక వాయిస్ వినపడింది. వెంటనే ఏం చేశాడు? మామూలుగా ఏ వయసులో ఉన్నాడు అతను? చిన్నవాడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. ఆ వయసులో ఒక శబ్దము రాత్రిపూట పడుకున్నాక వినబడింది. లేచి వెళ్ళిపోయి ఏమంటున్నాడు చూడండి. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ గారి దగ్గరికి వెళ్ళిపోయాడండి డైరెక్ట్గా. సమూయేలు లేచి ఏలీ గారి దగ్గరికి వెళ్ళిపోయి, చిత్తమండి నేనున్నాను, మీ పిల్లల్లో ఎవరినైనా 10 ఏళ్ళు 15 ఏళ్ల వయసులో కూడా బాగా నిద్ర పట్టిన తర్వాత లేపి చూడండి, డాడీ గారు నేనున్నానండి చెప్పండి అంటారండి? అంటారా? కానీ సమూయేలు గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. చిత్తమండి నేనున్నానండి. ఎంత పొలైట్ లాంగ్వేజ్ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎంత విధేయత అన్నది తన జీవితంలో కనపడుతుంది చూడండి. అంటే పెద్దలంటే గౌరవించేటట్టు ఒక తత్వం అన్నది తల్లిగా ఆవిడ నేర్పించిందండి. చిత్తమండి నేనున్నానని అనగానే ఏలీ గారు ఏమన్నారు? ఏమైనా సమాధానం చెప్పారా? చెప్పకుండా ఏమంటున్నారు చూడండి. ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినన్నను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకో. ఏమన్నాడంటే ఏలీ గారు, నేను పిలవలేదు, పోయి పండుకోమన్నాడు. సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరలా పడుకున్నాడు. మరలా సమూయేలు అనే ఒక వాయిస్ వినపడింది. మరలా వచ్చాడు. మరలా వచ్చి, ముసలోడేంటి ఇప్పుడే పిలవలేదన్నాడు కదా, మరలా పిలుస్తున్నాడేంటి అని గునుక్కుంటూ వెళ్ళలేదండి. అలా వెళ్ళకుండా మరలా ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం అండి. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను. మరలా చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక నేను వచ్చి తినను. ఏంటి ఇందాక వస్తే పిలవలేదన్నావు కదా, మరలా ఎందుకు పిలుస్తున్నావు
అని మాట్లాడలేదు ప్రేమైన దేవుని వారలారా. చక్కగా మరలా రెండవసారి కూడా చిత్తము ఇదిగో నేను వచ్చి ఉన్నాను, మరలా నేను పిలవలేదు, మరలా పోయి పడుకోమన్నాడు. మూడవసారి కూడా మరలా వినబడిందండి అదే సౌండ్. మరలా సమూయేలు గాడని. నిజంగా ఈ టైంలో ఆ పిల్లలకి ఏమనంటే, మామూలుగా మన పిల్లలకైతే ఏమనుకుంటారు చెప్పండి, ఎలా బిహేవ్ చేస్తారు చెప్పండి. కానీ సమూయేలు గారు మాత్రం చక్కగా వెళ్ళి మూడవసారి కూడా ఏమంటున్నాడు, మూడవ మారు 8వ వచనం చదువుకుంటున్నామండి. యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి 3 సార్లు కూడా అదే మాట, అదే విధేయత కలిగినటువంటి జీవితం మన సమూయేలు గారిలో చూస్తున్నాం ప్రేమైన దేవుని వల్ల. ఆ తర్వాత అప్పుడు అర్థమైందండి ఏలీ గారికి. వెంటనే ఈసారి కనుక అదే సౌండ్ నీకు వినబడితే నువ్వేం చేయాలి, చిత్తము నేనున్నాను, నేను వింటున్నాను, నీ దాసు నేను వింటున్నానని చెప్పు అని చెప్పగానే వెళ్ళి మూడోసారి పడుకున్నాడండి. పడుకోగానే మరలా దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఈ సందర్భంలో ఒక మాట చదువుకున్నాడు. 10వ వచనం చదువుకుందాం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు. ఈ విషయంలో జాన్సన్ అనే గారు నాకు గుర్తొచ్చారండి. ఒక సందర్భంలో మనకు ఒకసారి ఒక మాట చెప్పారండి, యాకోబు. గుర్తొచ్చిందా మీకు? యాకోబు అంటున్నాడంటే యాకోబును దేవుడు ఎంతగా ప్రేమించాడు అనే మాట నాకు గుర్తొచ్చిందని ఈ మాట చదువుకున్నప్పుడు. ఇక్కడ దేవుడు సమూయేలు గారిని కూడా సమూయేలు, ముందు మాటల్లో మనం ఎక్కడ చదువుకున్నా కూడా సమూయేలు సమూయేలు అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి దీర్ఘం మనకు కనపడుతుందండి. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడండి దేవుడు. అంటే దేవుడు సమూయేలు గారిని ఎంత ప్రేమించాడో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం అక్కడ అదే సందర్భంలో. 11వ వచనము మధ్య భాగం నుంచి చదువుకుందామండి. ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము 3వ అధ్యాయము 11వ వచనం మధ్య భాగం నుంచి చదువుతున్నానండి. ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోవుచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఏమంటున్నాడండి? నేను ఒక కార్యము చేయబోతున్నాను, దాన్ని నేను సమూయేలు గారికి చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీలలో నేను చేయబోవు కార్యాన్ని దేవుడు సమూయేలు గారితో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో మనకు ఒక వ్యక్తి గుర్తు రావాలండి. తాను చేయబోవు కార్యాన్ని ఒక వ్యక్తికి తెలియజేస్తాడు. ఎవరైనా? అబ్రహాము గారు. నేను చెప్పకుండా దాచేదనా అంటున్నాడు. మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారితో మాట్లాడాలని దేవుడు ఆశించాడు. ఆ రోజు చెప్పాలి అనుకున్నాడు. అలాగే సమూయేలు గారితో కూడా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ప్రేమని దేవుని వల్ల. అంటే బాలుడుగా ఉన్న నాటి నుంచే దేవునికి ఎంత ప్రియమైన వాడుగా సమూయేలు బ్రతికారో మనం అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటో తెలుసా? తల్లి పెంచినటువంటి విధానమే ప్రేమని దేవుని వల్ల. తల్లిగారు పెంచినటువంటి విధానమే. అంటే తల్లిదండ్రులుగా చిన్ననాటి నుంచి మనం ఏ విధంగా అయితే పెంచుతామో అలాగే పిల్లలు తయారవుతారు. మనం ఉపదేశించాలి. ముందుగా బాలుడు నడవలసిన త్రోవెంటో మనకు నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా చక్కగా ప్రవర్తిస్తారు అన్నది ఈ సమూయేలు గారిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రేమని దేవుని వల్ల. అంటే ఈరోజు తల్లులుగా మనం విఫలులవుతున్నాము. తల్లిదండ్రులుగా ఈరోజు ప్రపంచ మానవాళి అంతా కూడా తమ పిల్లలు చెడు నడచడానికి కారణమవుతున్నారంటే పిల్లలను పెంచే విషయంలో ఎక్కడో ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎక్కడో పొరపాటు చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి? చక్కగా ఒక మార్గాన్ని, ఇప్పుడు హైదరాబాదుకు వెళ్ళాలనే ఒక మనం గోల్తో మనం వచ్చాం. అలా వెళ్ళేటప్పుడు ఆ రూట్ ఏదైతే ఉందో అదే రూట్లో మనం వెళ్ళాలి. కానీ మధ్యలో ఒక చిన్న డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్కే వెళ్తామా? వెళ్ళము, ఎక్కడికో వెళ్ళిపోతాం. అలాగే పరలోకానికి వెళ్ళాలనే ఒక గోల్తో మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని కూడా అదే మార్గంలో మనం పెంచాలి, అదే గోల్తో మనం పెంచాలి తప్ప మధ్యలో చదువులు, సంబరాలు, షికార్లు ఇవన్నీ కూడా జత చేసామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తంగా ఫెయిల్ అయిపోతాం ప్రేమైన దేవుని వల్ల. బాలుడుగా ఉన్నటువంటి ఆ సమూయేలు ఏ రోజైనా అమ్మ నేను గోళీలాట ఆడుకుంటానని వెళ్ళిపోయాడా? చిన్న వయసులో యెహోవా మందిరంలో ఉండి పరిచర్యనే ప్రాణంగా భావించాడే తప్ప ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఆడుకుంటే వాళ్ళతో 1 గంట సేపు ఆడుకొని వస్తానమ్మా అని వెళ్ళలేదండి.
ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈరోజు మన పిల్లలు ఎలా అడుగుతుంటారు? బీచ్కి వెళ్దామా అని అడుగుతుంటారు, ఇంకో చోటుకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా, ఇంకొక చోటుకి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంటారండి. మనం ఏం చేస్తున్నాం? పోనీ పిల్లలే కదా, ఎప్పుడు అడగరు కదా. ఒక్కసారి రుచి చూపించామనుకోండి, ఇంకా ప్రతి వారం బీచే. ఇంకేముంటుంది చెప్పండి? ఇంకా దేవుడి సన్నిధి ఏముంటుంది, మాటలు ఏముంటాయి, దేవుని యొక్క విధానం ఏముంటుంది చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళ. కానీ సమూయేలు గారిని పెంచేటప్పుడు తల్లిగా చాలా బాధ్యతను తీసుకుంది, చాలా గొప్పగా అతన్ని పెంచగలిగింది ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు మనము మన ప్రవర్తన విషయములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన పిల్లలనే మనకు అప్పగిస్తున్నాడు. ఆ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచి మరలా మనం అతన్ని దేవుని కొరకు అర్పించాలి. భక్తునిగా పెంచింది ఆవిడ. ఏ రోజు తన బిడ్డ చెడు నడిచినట్టుగా మనకు బైబిల్లో కనిపించలేదు. బాలుని నుంచి ముసలి వయసు వరకు కూడా, చివరకు ప్రాణం విడిచేంత వరకు కూడా ఏ రోజు మరలా నా తల్లి నా తండ్రి ఇంటిని చూసేస్తాను, అక్క చెల్లెలను చూసేస్తానని ఏ రోజు కూడా సమూయేలు మరలా తిరిగి ఇంటికి వెళ్ళినట్టుగా మనకు సందర్భం మనకు కనపడదండి. ప్రతి సంవత్సరం కూడా మరలా తల్లిదండ్రులు వస్తున్నారు. మరలా ఏం చేస్తుందట తల్లి? ఒక చొక్కాయి కూడా కుట్టుకొని తీసుకొని వస్తుందట. ఆ అంగిని వేసుకుంటున్నాడట. కానీ అమ్మాయి ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళవా, కనీసం పండక్కైనా నన్ను తీసుకెళ్ళవా అని అడిగిన సందర్భాలు ఎక్కడ కూడా సమూయేలు గారి గురించి మనకు కనిపించవు ప్రేమైన దేవుని వల్ల. అంటే మనము దేవుని కొరకు పెంచే విషయములో మనమే ఎక్కడో పొరపాటు చేస్తున్నాము. ఆ పొరపాటు తన జీవితంలో జరగకుండా హన్నా గారు జాగ్రత్త పడ్డారు కాబట్టే భక్తునిగా ఈ ప్రపంచానికి అందించింది ప్రేమైన దేవుని వల్ల. భక్తునిగా ఈరోజు ప్రపంచంలో మనకు పరిచయం చేసింది. దేవుని కొరకు ఆయనను పెంచింది, దేవుని కొరకు ఆయనను అర్పించింది ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు మనము మన పిల్లలను జాగ్రత్తగా పెంచగలిగితే ఇలాంటి భక్తులుగానే ఈ లోకానికి అందించగలం, దేవునికి కూడా మనం అందించగలం. కానీ ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? మన ఆత్మీయ తండ్రి గారు పడేటటువంటి బాధదేనండి. ముందుగా దేవుని జ్ఞానం నేర్పించండి అని ఆయన ఎప్పుడు కూడా వాపోతుంటాడండి. చదువుల కంటే ప్రాముఖ్యమైనది ఇది అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారండి. కానీ మనం పంపించేది ఎక్కువగా ఎక్కడికి? చదువులకే. చాలామంది స్త్రీలు పురుషులు వస్తుంటారండి, ప్రార్థనలకు వస్తూ ఉంటారు. తల్లి మాత్రం వస్తుంటుందండి. కొంతమంది తండ్రి మాత్రమే వస్తుంటాడు. ఎక్కడ కూడికలు జరిగిన ఆదివారం మాత్రం వస్తుంటారు. మిగతా మధ్య కార్యక్రమంలో స్త్రీలు మాత్రం వస్తుంటారు. వస్తే భర్త మాత్రం వస్తుంటాడు. వీళ్ళిద్దరు కలిసి వస్తారు, కానీ పిల్లలు మాత్రం తీసుకొని రారు. ఎందుకు? వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయటండి, స్లిప్ టెస్ట్లు ఉన్నాయటండి, ఇంకేదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారండి. అంటే నిజంగా దేవునికి సంబంధించిన వాక్యానికి సంబంధించినటువంటి పరీక్షలు రాయకపోతే ఏమంటారు? కొన్ని పరీక్షలకు సిద్ధపడండి అంటారా? ఆ పరీక్షలు రాయండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని బైబిల్ను తర్ఫీదు కండి అని ఏ తల్లిదండ్రి చెప్పట్లేదండి. ఏం పర్లేదు, ఈరోజు కాకపోయినా వచ్చే సంవత్సరం పర్వాలేదండి, ఏప్రిల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత జూనో జూలైయో ఉంటుంది, ఏం పర్లేదు కుమారుడా అంటారండి. అక్కడ మాత్రం ఒక్క మార్క్ కూడా తక్కువ రాకూడదు, చక్కగా చదువుకోమని బాధపడుతూ ఉంటారు ప్రేమణ దేవుని వాళ్ళ. అంటే ప్రతి తల్లి తండ్రి దైవ జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించట్లేదు, కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వారికి నేర్పిస్తున్నారు. అంటే మనం ఎక్కడో డైవర్ట్ చేస్తున్నాం పిల్లల్ని, మనమే మన జీవితంలో డైవర్ట్ చేస్తున్నామండి పిల్లల్ని. దేవుని జ్ఞానాన్ని అభ్యసింపచేసి ప్రతిరోజు దేవునిలో పెంచవలసినటువంటి మనము లోక విద్యను అనేది మనము జోడించి వాటిపైపే దృష్టి సారిస్తున్నామే తప్ప దేవుని యొక్క జ్ఞానం విషయంలో మాత్రం మనము లోటు చేస్తున్నాం, మనమే పొరపాటు చేస్తున్నాం ప్రేమని దేవుని వాళ్ళ. అలాంటి పొరపాటు చెయ్యకుండా మన జీవితంలో మనం జాగ్రత్త పడగలిగితే ఒక భక్తుని మనము ఈ లోకానికి అందించిన వారం అవుతాం, దేవుని చేతులకు అప్పగించిన వారం అవుతాం. ఇన్ని మాటలు విన్నా కూడా మనకు డౌట్ ఉంటుందండి, ఏంటి నిజంగా పెంచగలమా? చాలామంది అంటుంటారండి, ఏమోనండి ఉంది సమూయేలు గారి గురించి ఉంది, చాలామంది సత్యమూర్తి గారి గురించి చదువుకుంటారు, చక్కగా ఆయన ఉన్నాడు, ఎంతోమంది యెఫ్తా కుమార్తె గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ మనం పెంచగలమా అనే ప్రశ్న ఒకటి మనకు తలెత్తుతుందండి. కానీ లోకములో ఉన్నటువంటి అసలు బైబిలే తెలియనటువంటి ఒక స్త్రీ 8 నెలల తన పాపను ఎంత చక్కగా పెంచిందో చూస్తే నోటి మీద వేలేసుకోక తప్పదండి. మనకు తెలియదండి, గర్భ సంస్కారం అనే ఒక పదం మనకు తెలీదా? తెలుసు. ఆ విషయం మనకు బైబిల్లోనే మనకు కనపడుతుంది. మన ఆత్మీయ తండ్రి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనకు చెప్పారు. 8 నెలల ఆ బిడ్డను ఎంత చక్కగా తన పెంచిందో, ఎలా తీర్చిదిద్దిందో ఒక వీడియోని మనం చూద్దామండి, ఒక 2-3 నిమిషాలు.
ముగించుకుందాం. 8 నెలల తన బిడ్డను ఎంత చక్కగా తను పెంచాలనుకుందో పెంచిందో ఒక మాట చూద్దామండి. బేబీ లెడ్ వీనింగ్ అని చేస్తున్నాను అనమాట. నార్మల్ గా బేబీస్ కి మదర్స్ ఫీడ్ చేస్తారు కదా, ట్రెడిషనల్ వీనింగ్ అది. నేనేంటి బేబీ అంతా బేబీ తినడానికి కోసం నేను ఇది తీసుకున్నాను. తనంతకు తనే తింటది ఫుడ్. 8 months బేబీ అంటే నీట్ గా కాదు, తినేది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు తినడం అనేది 8 months లో స్టార్ట్ చేయటం ఇంపాసిబుల్. తనే తింటది. దోశ, ఇడ్లీ, పూరి ఏది పెట్టినా తను తినేస్తది. అక్కడ టేబుల్ పైన పెట్టేస్తే తనే తీసుకొని తింటుంది. ఎలా నేర్పించారు అంటే అలాంటి ఆలోచన అసలు మీకెందుకు వచ్చింది? తన యాక్టివ్గా ఉండటం చూసి వచ్చిందా లేకుంటే అసలు ఎట్లా మీకు? నార్మల్ గా నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం మెరిట్ స్టూడెంట్ నే. బట్ నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది, నేను రికార్డ్స్ లో రావాలి, కొంచెం నేను ఏదైనా అచీవ్ చేయాలి అని. ఇలా తీర్చుకున్నారా? బట్ అది నా వల్ల అవ్వలేదు అనమాట. కొంచెం సిచ్యుయేషన్స్ ని బట్టి నేను కొంచెం జాబ్ అలా చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని తెలవగానే నేను కొంచెం బాగా ఎగ్జైట్ అయిపోయాను. నాకు పుట్టబోయే బేబీ అన్నీ నేర్చేసుకోవాలి అనేసి. సో గర్భ సంస్కారం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బాగా అందరికీ తెలుసు అనమాట గర్భ సంస్కారం అన్నది. అప్పుడు నేను దాని మీద కొంచెం బేసిక్ రీసెర్చ్, 1 level ఆఫ్ రీసెర్చ్ చేశాను. ఏంటి అసలు గర్భ సంస్కారం అనేది? అది మనం బేబీస్ అన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో బేబీస్ అవి నేర్చుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం. అంటే దాని వల్ల అలా జరుగుతుంది, ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను 5th month ఉన్నప్పటి నుంచి నేను పాజిటివ్ అన్ని చెప్పేదాన్ని అనమాట ప్రెగ్నెన్సీలో. ఇలా ఉండాలి, నువ్వు అలా బయటకు వచ్చాక బాగా నేర్చుకోవాలి, కొంచెం సైలెంట్ గా ఉండాలి, రెస్పెక్ట్ గా ఉండాలి, ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని చెప్పేదాన్ని అనమాట. సో అలా నాకు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బేబీ నేను ఏవేవైతే మాట్లాడానో సేమ్ అదే విధంగానే ఉందన్నమాట. బేబీ తనంతకు తను తినడం కానీ, తనంతకు తను నేర్చుకోవడం కానీ, తన కాన్సన్ట్రేషన్ ఏదైనా చెప్తే కాన్సన్ట్రేషన్ పెట్టడం కానీ ఎవరు నమ్మరు. బట్ 3 months లో తనకు నేను చూపిస్తే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఇప్పిస్తాము. ఎవరు స్టోరీస్ అలా చెప్పండి, దాన్ని అలా చేసేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఇప్పుడు యానిమల్స్ చెప్దామా? యానిమల్స్. Adya, rat. Which is rat? వెరీ గుడ్, అసలు సూపర్. అతను మీరు చెప్పేటప్పుడు ఏంటి అసలు ఇక్కడ విషయం ఏంటంటే which is tiger. Tiger. Good job. సూపర్ అసలు. చాలా 8 నెలల ఆ బిడ్డకు ఎంత చక్కగా ఆ బిడ్డ తింటుందట అండి. తింటదండి మీ బిడ్డ అయితే? నానా తిప్పలు పడుతుంటామండి తల్లులుగా, అవునా కదా? అది చూపించి ఆ బూచోడు ఈ బూచోడు అదని ఇదని వంగోని కూర్చొని నానా తిప్పలు పడుతూ ఉంటాం. కానీ ఆ బిడ్డ ముందు ఆ తల్లి పెట్టగానే చక్కగా పూరి, ఇడ్లీ, వడ, దోశ అన్నీ తినేస్తుందట. చక్కగా హ్యాపీగా తినేస్తుందట. ప్రేమైన దేవుని వల్ల అంటే ఆ బిడ్డని ఎలా పెంచిందో ఒకసారి ఆలోచించండి. ఆవిడేమైనా క్రైస్తవురాలా అండి? క్రైస్తవురాలమే కాదు. కాకపోయినా 8 నెలల ఆ బిడ్డని చక్కగా పెంచగలుగుతుంది. నేషనల్ ఫ్లాగ్స్ చూపిస్తే కూడా చక్కగా ఏ దేశపు కరెన్సీ చూపిస్తే చెబుతుంది, ఏ దేశపు జెండా ఏదో గుర్తుపడుతుంది, అన్నీ ఉంటాయండి. అవి 1/2 hour వీడియో ఉంటుంది. అది దాంట్లో ఈ దేశపు పలానా వీడియో పలానాది అని చక్కగా చెప్తుంది. జంతువులు చెబుతుంది, పక్షుల్ని గుర్తుపడుతుంది, అన్నీ. అసలు ఇప్పటి వరకు మనం వినని బర్డ్స్ కూడా ఆ పేర్లన్నీ కూడా చెప్పగానే చక్కగా గుర్తుపట్టేస్తుందండి ఆ బిడ్డ. అంటే నిజంగానే ఆ బిడ్డకు ఎంత చక్కటి జ్ఞానాన్ని, ఎన్ని నెలలమ్మా? 8 నెలల్లోనే తన బిడ్డకు బైబిల్ తెలియని ఆవిడ అంత చక్కగా నేర్పించినప్పుడు మరి మనం ఎందుకు నేర్పకూడదు చెప్పండి? మనం ఎందుకు నేర్పలేమని మనం అనుకుంటున్నాం చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళ? ఇటు లోకపరంగా ఒక 8 నెలల బిడ్డను తీర్చిదిద్దినటువంటి ఒక తల్లి మనకు కనపడుతుంది. అలాగే బైబిల్లో ఒక 6-7 సంవత్సరాల బిడ్డను పెంచి దేవుని కొరకు పెంచినటువంటి, భక్తునిగా పెంచినటువంటి ఒక స్త్రీ మనకు కనపడుతుంది. మరి మనం ఎందుకు పెంచలేకపోతున్నాం? వాళ్ళు చాలామంది అనుకుంటుంటారు సమాజాన్ని చూసి చెడిపోతున్నారండి, సమాజాన్ని చూసి చెడిపోతున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. మరి సమాజం సమూహలకు లేదా? సమాజం ఎందుకంటే ఇంట్లోనే ఉండాలి కదా. ఇంట్లోనే ఉన్నారు, ఏలి కుమారులు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, అయినా కూడా ఆ బిడ్డ చక్కగా బ్రతికగలిగాడు. అంటే మనం పెంచటంలోనే ఎక్కడో పొరపాటు చేస్తున్నాము అన్నది మనం గమనించాలి. ఇంకొక పాప అండి, 5-6 సంవత్సరాల పాప బైబిల్ భగవద్గీతను ఎంత చక్కగా చెప్తుందో నిజంగా చూస్తే ఆశ్చర్యం అనిపించింది. రీసెంట్గా నాకు ఆ వీడియో దొరికిందండి.
ఎంత చక్క బైబిల్ మనం నేర్పించలేకపోతున్నాం, కానీ భగవద్గీతలో ఏం పేరు చెప్పు, ఎలాంటి శ్లోకాలు చెప్పు, ఎంత అవలీలగా తను మాట్లాడగలుగుతుందంటే నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇంత మహాజ్ఞానాన్ని నేర్చుకున్న మనము మన పిల్లల్ని ఎందుకు వారిని ప్రిపేర్ చేయలేకపోతున్నాము? దేవుని వాక్యం తెలుసు, ఇలా చెయ్యగలవు అని తెలుసు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు చెడిపోడు అనే సంగతి దేవుడు బైబిల్లో వ్రాయించిన మనం ఆ మాట నమ్మట్లేదు, అందుకోసం మనం ప్రయత్నం కూడా చేయట్లేదు. ఒక మాట అండి, ఆ వీడియో కూడా చూసి ముగించుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. 6 సంవత్సరాల పాప, వాయిస్ కొంచెం తగ్గించండి. చెప్తానండి. చెప్పేస్తావా? అబ్బాబ్బాబ్బా, చాలా నాలెడ్జ్ ఉంది అయితే నీకు. సో మరి నేను అడగనా? నేను అడుగుతుంటే చెప్పేస్తావా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్తావా ఆన్సర్? ఏది అడిగినా? చెప్తానండి. మహాభారత యుద్ధం ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగములు. ఓకే. మహాభారత యుద్ధం ఏ ప్రదేశంలో జరిగింది? కురుక్షేత్ర రణరంగంలో. మహాభారత యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 18 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 700 శ్లోకములు ఉంటాయి. పాండవులు మరియు కౌరవుల గురువు గారు ఎవరు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యుల తండ్రి ఎవరు? భరద్వాజ మహర్షి. ద్రోణాచార్యునికి పుత్రుడు ఎవరు? అశ్వత్థామ. భీష్ముడు ఎవరి పక్షాన యుద్ధం చేశారు? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుందండి. ఇక శ్లోకాలు ఎంత చక్కగా చెప్పి ఆవిడ ఆ మీనింగ్ కూడా చెప్తుందో స్టార్టింగ్ నుంచి ఒకసారి. నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు ఆ మాటల్ని దేవుని మన పిల్లలకు నేర్పించి చక్కగా భక్తునిగా ఈ లోకంలో పెంచి దేవునికి అప్పగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నాయన నీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి తండ్రి ఎన్నో విషయాలను మా కొరకు వ్రాయించారు. ఆ మాటలు మేము అందులో కొన్నింటిని తండ్రి మేము నేర్చుకున్న ప్రకారంగా మేము మీ కొరకు బ్రతికి మాకు ఇచ్చినటువంటి గర్భఫలాలను తండ్రి మీ కొరకు పెంచుటకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మీ తోడు సహాయాన్ని అందించమని కోరుకుంటూ, మరలా మేము మీ యొక్క వాక్యాన్ని అక్కగారి ద్వారా వినబోతుండగా తండ్రి చక్కటి మంచి మనస్సును మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మిగతా కార్యక్రమం అంతటిలో మీరు తోడుండి నడిపించమని అర్థిస్తూ, మాకింతటి చక్కటి జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని నేర్పుతున్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారి జ్ఞాపకం చేసుకునండి. ఆయనకు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొనిచుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.